బలగం సినిమాకి సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇక్కడోళ్ళే కదా, అద్భుతమైన యాక్టింగ్ చేసిన. అసలు ఆ సినిమా ఈ మధ్యకాలంలో నాకు తెలిసి నేను పుట్టిన కాడికెళ్ళి నా చిన్నతనం కాడికెళ్ళి అంత హిట్ అయిన సినిమా నేను చూడలే. ప్రతి పల్లెలో స్క్రీన్ వేసుకొని చూసారు. కీరవాణి కొట్టిండు దానికి మ్యూజిక్ డైరెక్టర్. సో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశం కాడికి వస్తే మాత్రం ఈ మట్టిలో పుట్టినటువంటి బిడ్డనే కొట్టాలే. మ్యూజిక్ ఇస్తేనే మరే పొద్దుగాల ఎవరు క్వశ్చన్ చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది. మాకు ఎవ్వరి మీద కోపం లేదు, ఎవ్వరి మీద ద్వేషం లేదు. మా ప్రాంతం మీద, మా భాష మీద, మా యాస మీద, మా వాళ్ళ మీదనైతే ప్రేమ ఉన్నది. అట్లని మిమ్మల్ని ద్వేషించాలనే ఉద్దేశం అని కాదు. కానీ మాకు అది మా స్వార్థం మా వాళ్ళ చేతులలోనే జరగాలి. రేపు మళ్ళీ లేకపోతే మీరు అపవాదు మా మీద వేస్తారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే, మీరు ఇది చరిత్రలో తప్పు చేయబోతున్నారు. మీరు ఈవెన్ అందశ్రీ అన్న కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. వితౌట్ మ్యూజిక్ అందశ్రీ అన్న పాట పాడితే ప్రపంచానికి వెళ్ళిపోయింది, ప్రతి పల్లెకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్తగా ఆయన మ్యూజిక్ తోటి వచ్చేది ఏముంటుంది? ఏ ముఖ్యమంత్రి చెప్తున్నాడు నిన్న, నాకేం సంబంధం లేదు, ఇదంతా ఓన్లీ అందశ్రీ ఇదే అని చెప్తున్నాడు నిన్న. కాదు, నువ్వు ఆ ముఖ్యమంత్రి, అందశ్రీ ఆ ముఖ్యమంత్రి నేను క్వశ్చన్ చేస్తున్నా. ముఖ్యమంత్రి ఎవరా?